రామగిరి ప్రకాష్ గారు నమస్కారం. కేసీఆర్ వ్యవహార శైలిని మొదటి నుంచి చూసిన వాళ్ళు మీరు. అవును సార్. కేసీఆర్ ఎలాంటి వాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా కన్విన్స్ చేస్తాడు, వ్యతిరేక భావజాలంతో వచ్చిన వాళ్ళని కూడా ఎలా కన్విన్స్ చేస్తాడో మీరు స్వయంగా చూసినవాడు. మీరు అంటే మనందరం చూసిన వాళ్ళు. కానీ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి మారిందా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మారిందా, అదే సందర్భంలో కేటీఆర్ వ్యవహార శైలి, ఇవన్నీ చర్చలో ఉన్నాయి. దీని మీద మీరేమంటారు స్థూలంగా? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కేసీఆర్ ఒక గొప్ప కన్విన్సింగ్ పవర్ ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమానికి ఒక తెలంగాణ నుడికారాన్ని, తెలంగాణ హావభావాలను, భాషను కలిపి మేళవించి మాట్లాడగలిగే వ్యక్తి కావాలని, ఒక రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే వ్యక్తి కావాలని జయశంకర్ గారు వీళ్ళందరూ వెతుకుతున్న సందర్భంలో కేసీఆర్ గారు తగిలాడు. కేసీఆర్ అదే క్రమంలో వీళ్ళందరినీ కూడా ఆయన భాషతోటి, ఆయన పరిజ్ఞానంతో మెస్మరైజ్ చేసుకుంటూ అందరినీ కన్విన్స్ చేసుకున్నాడు. ఆ విధంగా అతను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మొదట అతను రిజెక్ట్ చేసిండు. ఆబ్వియస్లీ అతను వివిధ కారణాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. వివిధ కారణాల రీత్యా వీళ్ళ అభిప్రాయాన్ని ఆయన రిజెక్ట్ చేసిండు. చేసిన తర్వాత తెలంగాణ ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఏ స్థాయిలో కోరుకుంటున్నారు తెలంగాణను అనేది ఆయన అర్థం చేసుకొని మళ్ళా ముందుకు వచ్చి వీళ్ళని మళ్ళా కన్విన్స్ చేసుకొని ఒక పార్టీకి అంకురార్పణ ఏర్పాటు చేసిండు. అదే తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ విధంగా ఆయన మొదలుపెట్టిన ప్రస్థానాన్ని తెలంగాణలో ఆయన అన్ని పనులు చేస్తూ, అంటే మీకు ఒక విషయం ప్రస్తావన చేయాలి. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లోనే కోదండరామ్ సార్ వారం క్రితం వచ్చినప్పుడు ఆయన కూడా అదే చెప్పారు. కేసీఆర్ ఒక కన్విన్సింగ్ చేసే యాటిట్యూడ్. రెండోది, కోదండరామ్ సార్ కంటే ముందు నుంచి కూడా ఆయనతోటి శైలి అయినటువంటి గాథ ఇన్నయ్య చెప్పారు చాలా క్లియర్గా. కేసీఆర్కు ఉన్నటువంటి వ్యవహార శైలి ఎదుటి వాడిని కన్విన్స్ చేసే కెపాసిటీ కేసీఆర్కి అదే ఒక స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యారు. స్ట్రెంగ్త్ అది స్ట్రెంగ్త్. 2014లో అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే ఆయన చాలా దూకుడుగా ప్రవర్తించారు. కొంతమంది విషయంలో చాలా అంటే అది చూపించడానికి ఏంటంటే అతను ఆ విధంగా చూపించిండు. ముఖ్యంగా ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఆ అధికారం యొక్క ఆ పవర్ని ఆయన ఆ పవర్ ద్వారా అతని లోపల ఉన్న భావాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఒక దొర అహంకారం బయటకు వచ్చేసింది. మిగతా అందరినీ కూడా క్రష్ చేయడము, ఆ దొరపూరిత అహంకారంతో మాట్లాడడము, మీడియా మిత్రులు అడిగినా కూడా ఒకప్పుడు సావధానంగా సమాధానం చెప్పే కేసీఆర్ మీడియా మిత్రులు అడిగితే ఇమీడియట్లీ అతను రెచ్చిపోయి వాళ్ళను సప్రెస్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడే కొన్ని వందల మంది మీడియా మిత్రులు అన్నటువంటి మాట ఏంటంటే, వందల మంది, నేను చాలా క్లియర్గా చెప్తాను, వందల మంది అన్న మాట ఏంటంటే, కేసీఆర్ని ప్రశ్న అడిగే లోపే ఆయన సమాధానం వచ్చేస్తుంది. ఆయన నిజమా? సమాధానం రావడం వేరు, కానీ వాళ్ళని అడగకుండా చేయడం వేరు. ఇంకొకసారి ప్రశ్న వేయకుండా. అంటే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, కేసీఆర్ మొత్తం ఉద్యమం మొదలైన క్రమంలో కేసీఆర్ ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఆయన పూర్తి సమాధానం చెప్పేవాడు. ఆయన ఒక అంశాన్ని అడిగితే దాని చుట్టూ ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా సమాధానం చెప్పేవాడు అని. ఇది నేను స్వయంగా చూశాను, ఆయన వైఖరిని చూశాను, ఆయన మొదటి నుంచి చూశాను. కానీ ఒక స్టేజ్ తర్వాత అధికారం విషయంలో ఏదైనా ప్రశ్న అడిగితే కూడా ఆయన సహించలేని పరిస్థితి. అది అధికారము ఇప్పుడు దొరకు ఎట్లా ఉంటుందంటే, ఆ దొరతనాన్ని మొదట ఆయన ఆపుకున్నాడు, తెలంగాణలో పనిచేసిండు. తర్వాత ఆయనకు అధికారం వచ్చిన తర్వాత ఆయన లోపల ఉన్న దొరభావజాలం బయటకు వచ్చింది, ఆ దొరతత్వం బయటకు వచ్చింది. అతన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అహంకారం బయటకు వచ్చి వాళ్ళని క్రష్ చేసే విధంగా ఆయన మాట్లాడారు.